బీజేపీకి మరో బంపర్ ఆఫర్ తగులుతోంది. ఎన్డీఏలోకి బీజేడీ వచ్చి చేస్తుంది. అంటే ఒరిస్సాలోని నవీన్ పట్నాయక్ నేతృత్వంలో ఉన్న బీజేడీ ఎన్డీఏలో చేరటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. నిన్న బీజేడీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో దీన్ని నవీన్ పట్నాయక్ తన మంత్రివర్గ సహచరులు మిగతా కీలకమైన పార్టీ నేతలతో సమావేశమయ్యారు. బీజేపీలో చేరితే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, అంటే ఎన్డీఏలో చేరితే ఏ విధంగా ఉంటుంది అనే దాని మీద పూర్తి స్థాయిలో చర్చించారు. 2024 ఎన్నికల్లో రెండు పార్టీలు అంటే బీజేపీ అంటే ఎన్డీఏలో బీజేడీ కలిస్తే ఎన్డీఏలో కలిసిన తర్వాత బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకొని రెండు పార్టీలు కూడా పోటీ చేయాలని దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. 2009వ సంవత్సరంలో ఈ రెండు పార్టీలు ఎన్డీఏ నుంచి బీజేడీ దూరంగా జరిగింది. అంటే నవీన్ పట్నాయక్ తన సీట్ల పంపకంలో తేడా వచ్చి 2009లో దూరం జరగటం జరిగింది. తరువాత నుంచి కూడా 15 ఏళ్ళుగా ఇంచుమించు 15 ఏళ్ళుగా స్వతంత్రంగా పోటీ చేస్తూ ఒరిస్సాలో తన యొక్క ఆధిక్యాన్ని అయితే నవీన్ పట్నాయక్ ఒక చిత్తశుద్ధి గల నేతగా, నిబద్ధత ఉన్న నేతగా కూడా రాణిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో మళ్ళీ ఎన్డీఏలో చేరటానికి నవీన్ పట్నాయక్ ఉత్సాహం చూపటం అది కూడా బీజేపీకి ఒక వరంగా చెప్పొచ్చు. దాంతో బీజేపీ వచ్చే ఎన్నికల్లో 400 సీట్ల టార్గెట్ని అయితే పూర్తి చేసే విధంగా ఒక వ్యూహాన్ని అయితే రచిస్తోంది. ఒకవైపు ఇండియా కూటమిలో ఒక్కొక్కళ్ళు బయటకు వెళ్ళటమే కానీ ఎవరు కూడా కొత్త వాళ్ళు చేరకపోవటం, మిగతా ఉన్న వాళ్ళని అంటే తటస్థులుగా ఉన్న వాళ్ళని ఇండియా కూటమిలో చేర్చుకోలేకపోవటం, ఇదంతా కూడా కాంగ్రెస్ ఫెయిల్యూర్గా ఉంటే బీజేపీ అయితే ఒకవైపు దక్షిణాది రాష్ట్రాల మీద దూకుడు పెంచడంతో పాటు ఇప్పుడు ఒరిస్సా మీద కూడా గురిపెట్టింది. ఈ బీజేడీ ఎప్పుడైతే ఎన్డీఏలో కలుస్తుందో ఒరిస్సాలో కూడా అంటే 21 పార్లమెంట్ సీట్లతో పాటు 147 అసెంబ్లీ స్థానాలున్న ఒరిస్సాలో ఇప్పుడు 21 పార్లమెంటు సీట్లలో ఇంకా ఎన్ని బీజేపీ తీసుకున్నట్లయితే అవి కూడా గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా ఎన్డీఏకి బలం పెరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే 2009 నుంచి కూడా విడిపోయి అంటే 2009 నుంచి ఒరిస్సాలో బీజేడీఏ పూర్తి ఆధిక్యతతో నడుపుతూ వస్తుంది. కాబట్టి అక్కడ కూడా ఇప్పుడు 2 రోజుల క్రితం ప్రధాని మోడీ ఒరిస్సాలో పర్యటించి ఏకంగా 19,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులను అయితే ప్రారంభించడం జరిగింది. అదే కాకుండా బిజు పట్నాయక్కి నివాళులు అర్పించడం, వీటన్నిటినీ కూడా చూసినట్లయితే ఇక్కడ ఒరిస్సా మీద పూర్తి దృష్టి సారించిన మోడీ ఒక రకంగా బీజేడీ నేతలను అయితే ఆకర్షించగలిగారు. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా అంటే ఇప్పుడు ఇంకో 1-2 రోజుల్లో కూడా స్పష్టమైన ప్రకటన అయితే వెలువడుతుందని అటు బీజేపీ ఒరిస్సా శాఖ అధ్యక్షులు కూడా చెప్పడం జరుగుతుంది. ఈ మనోహర్ సమాల్ ఇప్పటికే బీజేపీ ఒరిస్సా అధ్యక్షుడు మనోహర్ సమాల్ ఎవరైతే ఉన్నారో ఆయన ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ పెద్దలతో సమావేశం చర్చలు జరపడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ బీజేడీ దీంట్లో కూడా పూర్తి స్థాయిలో ఎన్డీఏలో చేరటం అనే దాని మీద పూర్తిగా చర్చించామనేది బీజేడీ ఉపాధ్యక్షుడు దేబీ ప్రసాద్ చెప్పడం జరిగింది. కాబట్టి ఈ మొత్తం కూడా ఇంకో పార్టీ ఎన్డీఏలోకి ప్లస్ కాబోతుంది. ఇంకో 1-2 రోజుల్లో అయితే ఈ ప్రకటన అయితే వెలువడుతుంది. దీంతో ఈ టార్గెట్ 400 అనే దాని మీద బీజేపీకి ఇంకా కూడా అవకాశాలు మెరుగయ్యాయని చెప్పొచ్చు.